तुम अभी मेरा मुंह अच्छा नहीं ना, इसलिए तुम्हारा अभी अपडेट भी तो देनी है सबको, वही रिकॉर्डिंग तो वही तो अपडेट देने के लिए. హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. ఇవాళ వీడియో పెట్టలేను అనుకుంటా కొన్ని డేస్. హస్లియాతో హసో ఫిర్ మానిటైజేషన్ ఏదో ప్రాబ్లం వచ్చి వీడియో పెట్టనని చెప్పారు కదా. అసలు ఏమైందంటే నేను యాడ్సెన్స్ది నేమ్ అది ఇచ్చినప్పుడు యాడ్సెన్స్ నేమ్ అది ఇచ్చినప్పుడు రాంగ్ నేమ్ ఇచ్చాను అనమాట. అంటే ఫుల్ నేమ్ ఇవ్వలేదు. సో అది ప్రాబ్లం అవుతుంది అనమాట. తర్వాత మాధురి టెక్ వాళ్ళకు కూడా నేను మెసేజ్ చేశాను. సో ఆవిడ చెప్పారు ఇట్లా ఒక 32 days అనేది కూలింగ్ పీరియడ్ ఉండిద్ది, సో వెయిట్ చేయాల్సిందే. ప్రజెంట్ అయితే మానిటైజేషన్ అవ్వదనమాట మన ఛానల్కి. దట్టు ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో దానివల్ల కొంచెం కష్టమవుతుంది అనమాట వీడియోస్ పెట్టడానికి. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో నన్ను నేను చూపించుకోవట్లా, కొంచెం పిచ్చి అవతారంలో ఉన్నానన్నమాట. సో అది చూడాలి. ఇవాళే స్టార్ట్ చేసాం. ఇవాళ సంతూకి సెలవు అనమాట. సో ఇంకా సంతూని మాట్లాడేసి రమ్మన్నా. టైల్స్ వర్క్ అనుకున్నాం, కానీ ఫస్ట్ బాత్రూమ్ కూడా మంచిగా చేయించాల్సింది ఉంది. ఎందుకంటే పద్దాకైతే చేయించలేం కదా ఇంటి పని. సో అందుకనే అనమాట ఫస్ట్ ప్లంబర్ వాళ్ళతో మాట్లాడాము. ఇట్లా పైప్స్ కొన్ని చేంజ్ చేయాల్సినవి ఉన్నాయి. దాని తర్వాత ఇండియన్ కమోడ్ ఉంది లోపల మా బాత్రూంలో. సో మేము అది వెస్ట్రన్ టాయిలెట్ కింద చేంజ్ చేస్తున్నాము. సో టైల్స్ అవి వేపిస్తాం. ఫస్ట్ ఈ పని అంతా అయిపోతాయి కానీ టైల్స్ అవి వేయడానికి అవ్వదన్నమాట. సో ఇవాళ సంతూ సెలవు కాబట్టి ఇవాళే స్టార్ట్ చేయించేసాము వర్క్. సో అది మ్యాటర్. సో దానివల్ల కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. అండ్ దట్టు ఇంకో విషయం ఏంటంటే మానిటైజేషన్ గురించి చెప్పాను కదా. సో 3000 వాచ్ అవర్స్ అయినప్పుడే నేను మానిటైజేషన్ది అప్లై చేశాను అనమాట. కాకపోతే మనకి కొంచెం తుత్తర ఎక్కువ కదా, మనం వీడియో చూడకుండా చాలా సింపుల్ స్టెప్స్ అనమాట. మనకు తెలుసు అన్నట్టు చేసేసాను. అవి చేసేసిన తర్వాత వీడియో చూసా మాధురి టెక్ ఛానల్లో. సో తర్వాత తెలిసింది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశానని. అందులో నేమ్ అండ్ అడ్రస్ పాన్ కార్డ్లో ఎట్లా ఉండిద్దో అట్లానే ఇవ్వాలి ఎగ్జాక్ట్గా. బట్ నేను తప్పు చేసా, హాఫ్ నేమే ఇచ్చాను. అండ్ అడ్రస్ కూడా నేను ఢిల్లీది ఇచ్చాను, పాన్ కార్డ్లో ఉన్నది ఇవ్వలేదన్నమాట. సో ఇంకా అందుకనే తర్వాత చూసా. ఆ రోజు అంతా చాలా ట్రై చేశాను మొన్న, దాన్ని ఎట్లన్నా సెట్ చేసుకోవచ్చా, మానిటైజేషన్ చేసుకోవచ్చా అని చెప్పి. తీరా చూస్తేనేమో అది ఎట్లా ఇంకా ఛాన్స్ ఏం లేదనమాట. మళ్ళీ ఆ యాడ్సెన్స్ అకౌంట్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త యాడ్సెన్స్ కరెక్ట్ డీటెయిల్స్తో క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ క్రియేట్ చేసుకున్న దాన్ని మన ఛానల్కి మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా అవ్వాలంటే వెంటనే అవ్వదు. ఫస్ట్ నువ్వు యాడ్సెన్స్ యాడ్ చేస్తావు కదా యూట్యూబ్ ఛానల్కి. సో మళ్ళీ నువ్వు రిమూవ్ చేసావంటే నీకు 32 days కూలింగ్ పీరియడ్ ఉండిద్ది అనమాట. సో అది అయ్యేంత వరకు మళ్ళీ పెట్టడానికి మళ్ళీ అది ఏమంటారు యాడ్సెన్స్ యాడ్ చేసి అప్పుడు కానీ రెవెన్యూ స్టార్ట్ అవ్వదన్నమాట. సో దానివల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా 1 month ఉంది. ఈ 1 monthలో నా దగ్గర కొంచెం కంటెంట్ ఉంది పెట్టడానికి, బట్ రెవెన్యూ రాదు మళ్ళీ వాటికి అని తెలిసాక కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనీ ఎవరికి అవసరం లేదు చెప్పండి, దానితోడు మనం జాబ్ కూడా చేయట్లేదు కదా. సో అదనమాట. బట్ పర్లేదు, ఈ 2.5 years వితౌట్ ఎనీ ఇన్కమ్ చేశాను. ఇంకో 1 month చేయడంలో తప్పేం లేదు. బట్ ఈసారి యాడ్సెన్స్ చేసినప్పుడు నేను కరెక్ట్గా చేస్తాను. అండ్ कोई बुला रही है, बुलाया तुमको? अच्छा, जो उधर काम करता है इस बिल्डिंग का, वो ही आके कर रही है क्या? अरे बाबा, देखो 2 काम हो गया ना. अब उधर भी काम है. हाँ, फिर थोड़ा काम है. अच्छा, मतलब इसका काम बस उसको तोड़ना, पाइप भी फिक्स करेगा वही?
ये तो मैं तोड़ेगा। अच्छा, फिक्स करने का वो वो आएगा। जो प्लम्बर था ना वो। అచ్చా, సో అదనమాట. 2.5 years ఎట్లాగో వితౌట్ రెవెన్యూ చేస్తే ఇంకో 1 month కదా. బట్ ఈసారి ఒకవేళ మీరు కూడా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ ఉంటే నాలాగా తుత్తర పడిపోకండి. ఎప్పుడన్నా ఏమంటారు అది హాఫ్ మానిటైజేషన్ అవునా ఫుల్ మానిటైజేషన్ అయినా, సో ఫస్ట్ ఒకసారి ఆ మాధురి టెక్ ఛానల్లో కానీ ఇంక లేదా మీరు ఎవరన్నా ఛానల్స్ ఫాలో అయితే వాళ్ళవి చూసి ఫాలో అవ్వండి. స్టెప్స్ చాలా సింపుల్ స్టెప్స్, చాలా ఈజీ. బట్ తెలియకుండా మనం ఇచ్చేసే దానివల్ల ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది నేను చెప్పాలనుకుంటున్నా. సో అది మాధురి టెక్ ఛానల్ వాళ్ళు కూడా టఫీ బినా హరామ్ కోరే బాబా. టఫీ చుబోజా. సో అరే మాధురి టెక్ ఛానల్ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు మెసేజ్ చేయలేదు, ఫస్ట్ టైం మెసేజ్ చేశాను. బట్ యా మంచిగా వెంటనే అంటే కొంచెం ఒక వితిన్ 1 hour లోపే వాళ్ళు రెస్పాండ్ అయ్యారనమాట. సో ఇంక దాని తర్వాత ఇంక నేను కూడా కొన్ని ఛానల్స్ చూసా, వాళ్ళేమో లేదు చేసుకోవచ్చు అది ఇది అని కొంచెం సోచ్ చెప్పారు కానీ, సో ఇంక ఈవిడ రిప్లై ఇచ్చారు. దాని తర్వాత నాకు డౌట్ క్లియర్ అయిపోయింది. సో వేరే యాడ్సెన్స్ అకౌంట్ వేరే జీమెయిల్తో అయితే క్రియేట్ చేశాను. సో అది బట్ యాడ్ చేసి మళ్ళీ రెవెన్యూ స్టార్ట్ అవ్వాలి అంటే మన ఛానల్కి 32 days అయితే టైం ఉందన్నమాట. దానిలోపు ఇంకా ఇంట్లో వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వచ్చు, నన్ను మర్చిపోవద్దు ఎవ్వరు. సో ఎందుకంటే నా దగ్గర ఉన్న ఓల్డ్ కంటెంట్ ఆల్రెడీ పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి ఈ డస్ట్ వీటి వల్ల హెల్త్ కూడా ఖరాబ్ అవ్వచ్చు. బట్ నా జాగ్రత్తల్లో నేను ఉంటాను. దేవుడి దయ వల్ల ఇంట్లో పని అనుకున్న బడ్జెట్లో అవ్వాలనుకుంటున్నాము. కానీ ఇప్పుడే గుండె ఢమేల్ అనిందనమాట. ఎందుకంటే ఓన్లీ ప్లంబింగ్ వర్క్కి ప్లంబర్ వచ్చి చేస్తాడనమాట. ఆ వర్క్కి ఓన్లీ వాళ్ళు లేబర్ ఛార్జెస్ 6,000 అలా తీసుకుంటారంట. ఇంకా మెటీరియల్ అవి ఇవి ఉన్నాయి. మేమేమో బడ్జెట్ ఓన్లీ 50,000 పెట్టుకున్నాం. మరి ఇందులో అవన్నీ అవ్వవు. బట్ ట్రై చేస్తాం, చూడాలి ఎట్లా అడ్జస్ట్ చేస్తామో మనీ అదంతా. సో ఇప్పుడు ఏం చెప్పను వాటి గురించి, నెక్స్ట్ టైం అప్డేట్ ఇస్తాను. సో అంతవరకు బాయ్ బాయ్.